श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री सरस्वती नमः भक्तरा వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. 11వదైన శాంతి పర్వంలో నూట 64 అధ్యాయాలు పూర్తి చేశాం. 165వ అధ్యాయంలోని 51వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 52వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. అశ్వమేధేన వాపీష్వ అథవా గోసవేన వా అగ్నిష్టోమేన వా సమ్యక్ ఇహ ప్రేత్య పూజ్యతే. అశ్వమేధము, గోసవం, అగ్నిష్టోమం ఈ యజ్ఞాల్ని యథావిధిగా చేసి అతడు ఇహలోక పరలోకాల్లో పవిత్రుడవుతాడు. ఎవరి గురించి ఇది? గురుపత్ని సంగమం చేసిన వాడి పాపానికి ప్రాయశ్చితం చెప్తున్నారు. ఒకటేమో తన శిష్ణాన్ని వృషణాన్ని కోసుకొని నైరుతి దిక్కుకు పోతూ ప్రాణాలు విడవటం ఒక రకమైన ప్రాయశ్చితం. రెండోది ఏమిటయ్యా అంటే ఈ అశ్వమేధం అనే యజ్ఞము, గోసవం అనే యజ్ఞము, అగ్నిష్టోమం అనే యజ్ఞాల్ని చేసి అలా కూడా పవిత్రుడవచ్చు. తథైవ ద్వాదశ సమా కపాలి బ్రహ్మ భవేత్ బ్రహ్మచారీ భవేన్ నిత్యం స్వకర్మ క్షాపయన్ ముని. ఏవం వా తపసాయుక్త బ్రహ్మ సవనీ భవేత్. బ్రహ్మహత్య చేసిన వాడు ఆ బ్రాహ్మణుడి యొక్క ఏ బ్రాహ్మణుని అయితే హత్య చేస్తాడో ఆ బ్రాహ్మణుడి యొక్క తలని పుర్రెను తీసుకొని తాను చేసిన పాపకర్మను గురించి జనులందరికీ చెప్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్నానం చేస్తూ తపోమగ్నుడైతే శుద్ధుడవుతాడు. ఏవంతు సమభిజ్ఞాతాం ఆత్రేయం వా నిపాతయే ద్విగుణ బ్రహ్మహత్యా వై ఆత్రేయీ నిధనే భవే. అలాగే గర్భవతి అయిన స్త్రీని హత్య చేసిన వాడు కూడా వాడు 2 బ్రహ్మహత్యలు చేసిన పాపం పొందుతాడు. సురాపో నేతాహార బ్రహ్మచారి క్షితీశయ ఊర్ధ్వం 3 వర్షేభ్య యజేతాగ్నిస్తుతా పరం వృషభైక సహస్రం వా గాతత్వా శౌచమాప్రియాత్. మద్యపానం చేసిన వాడు మితాహారి అయి బ్రహ్మచారి అయి నేల మీద పడుకోవాలి. ఇలా 3 సంవత్సరాల తర్వాత అగ్నిష్టోమం అనే యజ్ఞం చేయాలి. ఆ తర్వాత 1000 ఎద్దులను అదే సంఖ్యలో గోవుల్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి.
వైశ్యం హత్వా తు వర్షే ద్వే వృషభైకశతంచగాః శూద్రం హత్వాబ్దమేనైకం వృషభంచ శతంచగా. ఇక వైశ్యుణ్ణి సంహరిస్తే ఈ విధంగా బ్రాహ్మణ్ణి సంహరిస్తేనేమో, మద్యపానం చేస్తేనేమో ఇలా 1000 గోవులను దానం చేయాలి. అలానే వైశ్యుణ్ణి సంహరిస్తే 100 గోవులు దానం చేయాలి. శూద్రుణ్ణి హత్య చేస్తే 1 సంవత్సరం వ్రతం చేసి 1 ఎద్దుని 100 గోవుల్ని దానం ఇవ్వాలి. స్వపరాహనాన్ హత్య సౌద్రమేవ వ్రతం చరేత్ మార్జార చాషమాండు కాకం వ్యాలంచ మూషికం ఉక్త పశు సమో దోష రాజన్ ప్రాణి నిపాదన. కుక్కను గాని, పందిని గాని, గాడిదను గాని చంపితే శూద్ర హత్యకు చెప్పిన నియమాలనే పాటించాలి. పిల్లి, నెమలి, కప్ప, కాకి, పాము, ఎలుక మొదలైన ప్రాణులను చంపితే కూడా ఇదే విధమైన నియమాల్ని పాటించాలి. ప్రాయశ్చిత్తాన్యధాన్యాని ప్రవక్ష్యామ్యనుపూర్వశః అల్పే వాప్యధ శోచేత పృథక్ సంవత్సరం చరేత్. 3 శ్రోత్రియ భార్యాయాం పరదారే చ ద్వే స్మృతే కాలే చతుర్థే భుంజానా బ్రహ్మచారీ వ్రతీ భవేత్. స్థానాసనాభ్యాం విహరేత్. త్రిరహనాహ్నాభ్యుపైర్ నృపః ఏమేవ నిరాకర్త యశ్చాగ్నినా అపవిచ్చతి. ఇక ఇతర ప్రాయశ్చితాలను గురువు చెప్తాను విను ధర్మరాజా. తెలియక పురుగులను చంపడం వంటి చిన్న చిన్న పాపాలు చేస్తే వాటికి పశ్చాత్తాపమే ప్రాయశ్చితం. దీనివల్లనే శుద్ధి కలుగుతుంది. బోధ కాక చెప్పిన ఇతరైన ఉపపాతకాల్లో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సంవత్సరం చొప్పున వ్రతాచరణం చేయాలి. శ్రోత్రియ పత్నితో వ్యభిచరిస్తే 3 సంవత్సరాలు, ఇతర పరస్త్రీ సమాగమనానికి 2 సంవత్సరాలు, బ్రహ్మచర్య వ్రతపాలనం చేస్తూ పగలు 4వ జాములో 1 మారు భోజనం చేయాలి. తన కోసం ప్రత్యేకమైన చోటుని ఏర్పరచుకుని సంచరించాలి. రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ పాపాలు తొలగుతాయి. అగ్నిహోత్రాలను ధ్వంసం చేసిన వానికి ఇదే ప్రాయశ్చితం. స్వజచ్చ కారణేయశ్చ పితరం మాతరం గురుం పతితః స్వాత్స కౌరవ్య యథా ధర్మేషు నిశ్చయః గ్రాసాచ్ఛాదన మాత్రం తు దజ్జాదితి నిదర్శనం బ్రహ్మచారి ద్విజేభ్యస్య దత్వా పాపాత్ ప్రముచ్యతే. నిష్కారణంగా తల్లిదండ్రుల్ని, గురువుని పరిచయించిన వాడు పతితుడవుతాడు. వాడికి కేవలం అనవసరాలు ఇవ్వాలి. పైతృక సంపద వాడు ఇవ్వడానికి వాడు అర్హుడు కాదు. అంటే పితామహుల నుంచి వచ్చిన సంపదకి వాడు అర్హుడు కాదు. ఎవడైతే తల్లిదండ్రులను, గురువుని పరిత్యజిస్తాడు వాడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. ఇలా చేస్తే వాడు ఆ పాపానికి ప్రాయశ్చితం చేసుకున్నవాడు అవుతాడు. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం. రేపు మనం 63వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.